ఒకరోజు మా నాన్న ఏదో పనుందని చెప్పి తనకి తోడుగా మా తమ్ముడిని తీసుకొని బండి మీద పక్కూరికి వెళ్లారు. పొద్దుననంగా వెళ్లిన వాళ్ళు రాత్రైనా రాకపోయేసరికి వాళ్ళ కోసం ఎదురు చూసి మేము భోజనాలు కూడా చేసి వాళ్ళ కోసం అని నిద్ర కూడా పోకుండా అలాగే మాట్లాడుకుంటూ కూర్చున్నాం. కాసేపటి తర్వాత నాన్న తమ్ముడు ఇద్దరు వచ్చారు. కానీ ఆ రోజు రాత్రి వాళ్ళు మాతో ఏం మాట్లాడలేదు. వెళ్లి వాళ్ళు పడుకున్నారు. సరేలే అని మేము కూడా పడుకున్నాము. పొద్దున్నే లేచి చూస్తే వాళ్ళిద్దరూ లేరు. సరేలే పొలానికి వెళ్ళుంటారేమో అనుకున్నాము. కానీ ఆ రోజు పొద్దున్నే మా వదిన పరిగెత్తుకుంటూ వచ్చి మాతో చెప్పిన విషయం ఏంటంటే మా నాన్న తమ్ముడు ఇద్దరు యాక్సిడెంట్ లో చనిపోయారు అని. ఇది విన్న తర్వాత మేము షాక్ అయ్యాము. అదేంటి రాత్రి వాళ్ళిద్దరు ఇంటికి వచ్చారుగా అంటే రాత్రే యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే చనిపోయారు అని చెప్పింది మా వదిన. మమ్మల్ని చూడాలనే కోరికతో వాళ్ళ ఆత్మలు అచ్చం మనుషుల్లాగే ఆ రోజు రాత్రి మా ఇంటికి వచ్చారు. ఇది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిది. ఇది తలుచుకుంటే ఇప్పటికీ కూడా భయం వేస్తుంది, ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది ఆత్మలతో ఒక రాత్రంతా ఉన్నామని.